నేనేమన్నా కేసీఆర్ 2021 నేను అన్నాడు, ఏమన్నాడు శ్రీనివాస్ రెడ్డి ఏదో అన్నాడు కదా, రండా అన్నాడు కదా. నేను అట్లా ఏమన్నా అంటే నాకు కిషన్ అన్న అని మర్యాద ఇచ్చే మాట్లాడితే, కేసీఆర్ అన్నట్టు నేను రండా అని ఎప్పుడన్నా అంటున్నా, నేనేమన్నా తక్కువ చేసి మాట్లాడుతున్నా, నీ గౌరవం తగ్గేటట్టు నేను ఎప్పుడన్నా మాట్లాడుతున్నా లేదే. నువ్వు ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, నేను ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్, మన ఇద్దరి మధ్యలో సత్సంబంధాలు ఉండాలి, మన ఇద్దరం కలిసి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి, మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలని మాత్రమే నేను అడిగిన. కేసీఆర్ నిన్న అంత మాట అంటే పల్లెత్తు మాట అనలేదు, కన్నెత్తి కేసీఆర్ వైపు చూడలే ఆ రోజు కిషన్ రెడ్డి గారు. నేను ఏమనకుందే ఎదురు తుంకుతున్నాడు, దెబ్బలు కొడుతున్నాడు, తొడలు ధరుస్తున్నాడు, నీ సంగతి తెలుస్తా అంటుడు. ఎరే నేనేం చేసిరా నాయన. మళ్ళీ దానికి తోడు ఆ పక్కన రామచంద్రరావు గారు, ఛత్రపతి సినిమా చూసిరు ఎవరైనా, వేణుమాధవ్ అపరిచితుడు వేసి అందరినీ బెదిరిస్తుంటారు రామాచారి, రామచంద్రరావు గారు అట్లా నన్ను బెదిరిస్తుండే, నీ సంగతి చూస్తాను నేను. నీకు సూట్ అవ్వదు రామాచారి గారు, ఎందుకు అది నీకెక్కడ సూట్ అవుతుంది. నేనేమన్నా పోనీ, నేను ఎవరినేమన్నా, నేను ఇప్పుడు కూడా మీడియా మిత్రుల ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా, ఫేజ్ 1 మెట్రోను మేము కొనుగోలు చేసుకుంటున్నాం, మా డబ్బులే కట్టుకుంటున్నాం, మా గ్యారంటీలే ఇచ్చినాం. మా కర్మ బాగలేక ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర అప్పు మొత్తం ఒప్పందాలు సంతకాలు పెట్టుకున్నాం, అంతా అయిపోయింది. మేము మా మార్జిన్ మనీ డిపాజిట్ చేసినాం, వాళ్ళు పెట్టిన కండిషన్లన్నీ ఒప్పుకున్నాం, అన్ని సంతకాలు పెట్టుకున్నాం, అన్నీ ఉన్నాయి. ఈరోజు చివరి రోజు నిధుల విడుదల, ఈరోజు విడుదల చేస్తావా లేదా కిషన్ రెడ్డి గారు, 5 గంటల వరకు బ్యాంక్ ఉంటుంది. ఇది మొదటిది. రెండో ఫేజ్ 2కి 122 కిలోమీటర్లకు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 50% భాగస్వామ్యం తీసుకుంటుందా తీసుకోదా, ఒకవేళ తీసుకోకపోతే మాకు ఎన్ఓసి ఇవ్వండి, హెచ్ఎంఆర్ఎల్ నుంచే మేమే సేమ్ అదే ఐఆర్ఎఫ్సి నుంచి సేమ్ లోన్ తెచ్చుకొని సేమ్ మెట్రో విస్తరించుకొని ప్రజలకు మెట్రోను అంకితం చేస్తాము. ఇంతకుమించి నాకు నీకు గట్టు పంచాయతీ ఏ పంచాయతీ లేదు కిషన్ రెడ్డి గారు. మీ పట్ల నాకు గౌరవం ఉంది, అదే సమయంలో మీ పట్ల అసహనం ఉంది. మీరు ఎందుకు కేసీఆర్కు భయపడి లొంగిపోయి ఇట్లా వ్యవహరిస్తున్నారో మీ భయానికి కారణం చెప్పు. కేసీఆర్ ధైర్యం చూసుకొని నందించే బదులు నేను నీకు అండే నిలబడతా కేసీఆర్ని బెదిరి. అభినందన చెప్తాం, షాలువది పోయి కిషన్ రెడ్డి గారికి పోయి షాలువ కప్పొస్తాము, సన్మానం కూడా చేస్తా అని చెప్పిన. జన్మదినం పప్పానం పెడతా కిషన్ అన్నకు. మా అక్క చెప్తుంది పుట్టిన కాడికి ఏమైనా చెప్తే జన్మదినం రోజు ఇంకా మంచిదని. ఓ స్టేషన్కి ఆయన పేరు కోరుకుంటే ఆయన పేరే పెడతా కిషన్ రెడ్డి స్టేషన్ అని. ఎందుకంటే మాయావతి విగ్రహాలే పెట్టుకుంది, నువ్వు బలి ఉన్నావు. మాయావతి ఉత్తరప్రదేశ్లో పార్కులు కట్టుకుంది, విగ్రహాలు పెట్టుకుంది, కిషన్ అన్న పేరు పెడతా. నాకు కూడా కిషన్ రెడ్డి గారు బాగానే పరిచయం, మీకు అందరు తెలుసు కదా. నాకెందుకు ఆయన మీద పట్ల వ్యతిరేకత. కలిసినే చెప్పిన కింద సమస్యలు ఉంటాయి కదా, అది దాన్ని ఏందో చూడ అంటాడు కదా. ఎక్కడ ఏ కనెక్షన్ చేయడం సర్క్యూట్ అవుతుంది, ఇన్కేబుల్ ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతుందో తెలుసుకోలేదు శివరాజ్. కేటీఆర్ దీంట్లో కిషన్ రెడ్డికి అంత తెలియలేదు పాపం. అంత 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 శ్రమ కూడా చేసేంత ఇది ఉన్నాడు కాదు. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. ఈ కుట్రలన్నీ కుతంత్రాలన్నీ కేటీఆర్ తయారు చేసి సిట్టానికి ఆ సిట్టు ప్రకారం పనిచేస్తుంది. నా స్ట్రైట్ ఆరోపణ, స్ట్రైట్ ఈ కుట్ర కేటీఆర్ది. ఈ కుట్ర కిషన్ రెడ్డి గారు సహకరిస్తుండ్రు. వీళ్ళిద్దరు కలిసి నగరానికి మెట్రో, ఎందుకంటే కేటీఆర్ 10 ఏళ్ళు వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఏమీ చేయలేకపోయారు, 9వ స్థానానికి దిగజారింది. ఇప్పుడు ఇది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ చేస్తే వాళ్ళు ఆపి దాని అంచనాలు పెంచి ప్రజలకు చేసిన నష్టమంతా చర్చకు వస్తుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. పార్లమెంట్ అప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి అవ్యాధానం చేసి 8 మంది ఎంపీలను గెలిపి ఎట్లా గెలిపించారో తెలుసు కదా. దానికి గురుదక్షిణ చెల్లించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. రాములు గారు ఇప్పుడు మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు, ఆ జిల్లా నుంచి ప్రతిపక్షానికి సంబంధించిన ఎంపీనో ఎమ్మెల్యేనో ఉంటాడు. వచ్చి నాకు మా జిల్లా పార్టీ ప్రెసిడెంటో లేకపోతే మా ఎమ్మెల్యే చెప్పింది ఏంటనా లేకపోతే అవతల చెప్పింది ఏంటనా. ఈరోజు సమాజంలో ఏం నడుస్తుంది? మొదటి ప్రాధాన్యత మన వాళ్ళకే ఇచ్చుకుంటాం కదా.
ఏడొప్పుకోండు అంబర్పేటలో ఒప్పుకున్నాడు ఆయన, పైన ఒప్పుకోలే. ఒప్పుకుంటే సంతోషం, సన్మానం చేద్దాం రాహుల్, షాల్వా గీల్వా అంతా నీతోనే కప్పిస్తా. అంటే ఇక నువ్వేమైనా సాయం చేసి పెడితే డెఫినెట్గా ఆలోచన చేస్తుంది మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిన దాన్ని ఎందుకు అమలు చేస్తలేవు అని అడుగుతున్నాను. కొత్త కొత్త ప్రతిపాదనలు తెస్తే నువ్వే వేరే దగ్గర తెచ్చుకుంటాను కదా, మాతో అవసరం ఏముంది అంటాడు. నువ్వు కిషన్ రెడ్డి గారికి తప్పించుకొని దారి ఎత్తుకుతున్నట్టుంది రాహుల్, పెట్రోల్ ఎత్తుకొని ఎక్కినట్లేదు. అందుకే ఈరోజు మొదటి దాని కింద దీనికి వచ్చిన మొదటిది మళ్ళీ చెప్తే ఇవాళ అవి మిక్స్ చేయకండి. ఇవాళ ఓన్లీ మెట్రో గురించి మాత్రమే ప్రశ్నలు అడగండి, మెట్రో రిలేటెడ్ వాటికి సమాధానం చెప్తా. మీరు మిగతా అన్ని విషయాలు ఇందులో గందరగోళానికి తీయకండి. ఓన్లీ మెట్రో టేక్ ఓవర్ చేయడం, దాని ప్రత్యామ్నాయం ఎత్తాలి. ఇప్పుడు లోను ఇవ్వకపోతే మనకు బయట లోన్లు ఇస్తారు, కాకపోతే అది 8.9% తెచ్చుకుంటే మళ్ళీ నష్టం అనేది మొదటికి వస్తుంది. ఇప్పుడు ల్యాబ్స్ ఏం కావు, అడిషనల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నీ నెత్తి మీద పడుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. అది ల్యాబ్స్ అయ్యేది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు జపాన్ నుంచి లోన్ తెచ్చుకొని బ్యాంకులో వేసుకున్న దాన్ని వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. వాళ్ళు మన పేరు మీద ఆల్రెడీ జపాన్ బ్యాంక్స్ నుంచి లోన్ తెచ్చుకున్నారు, ఐఆర్ఎఫ్సి అకౌంట్లో డిపాజిట్ కూడా చేసుకున్నారు. నౌ దే హ్యావ్ టు పే ఇంట్రెస్ట్. మనకు డిస్బర్స్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ మనం చేస్తాం, వాళ్ళు మిడిల్ ఇది చేసినాను వాళ్ళ పర్సంటేజ్ కూడా వాళ్ళకి వస్తుంది. మాకు టేక్ ఓవర్ చేసుకోవడానికి డెడ్ లైన్ అనేది ఎల్ఎన్టీ నుంచి మాకు ఐఆర్ఎఫ్సి మధ్యలో జరిగిన ఒప్పందం మెట్రోకి ఇచ్చి తీసుకున్నాను. మనం ఇల్లు కొనుక్కున్నాం, కారు ఏదైనా కొనుక్కుంటే ఏదో ఒక టైం పెట్టుకుంటాం కదా మనము. ఈరోజు 15th, ఈరోజు మనకు వస్తే ఒక రకం, లేకపోతే రేపటికి పోతే రేపటి నుంచి జరిగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు, నష్టాలు, ఆపరేషన్స్ ఇవన్నీ ట్రాన్సాక్షన్ కంక్లూడ్ కాకుండా పెండింగ్ ఉంటుంది, గాల్లో ఏలాడుతూ ఉంటుంది. అన్నీ ఉంటాయి కానీ వాటి అన్నిటి గురించి మాట్లాడదలుచుకున్నాను. ఓన్లీ పొలిటికల్ రైట్ గురించే మాట్లాడుతున్నా శ్రీనివాస్. I have to see, that is why I am appealing and publicly, that is I am trying my best to get my money. I don't want to complicate my issue. ఏ టెక్నికల్ రీజన్ చెప్పడం లేదు. ఇక నేను కొంత ప్రైవేట్గా మాట్లాడి నేను ఇక్కడ చెప్పడం బాగుండదు. అది నైతిక ధర్మం కాదు, రాజకీయ ధర్మం కాదు. నాకు చాలా విషయాలు తెలుసు. నేను చాలా మందిని కలిసి వచ్చిన, సంబంధిత మంత్రులందరినీ కలిసిన, ప్రధానమంత్రి గారిని కూడా కలిసిన, చాలా మందితో నేను మాట్లాడవచ్చిన. నేను రాజకీయంగా కొన్ని ఎథికల్గా వ్యవహరిస్తా. సో నేను ఎథికల్గా కొన్ని ఇష్యూస్ నేను చెప్పదలుచుకోలేదు. చెబితే అది బాగుండదు. టూ ప్రైవేట్ ఇండివిజువల్స్ మధ్యలో జరిగిన డిస్కషన్ని డిస్క్లోజ్ చేయడం అనేది ఎథికల్గా కరెక్ట్ కాదు. అందుకోసమని నేను ఏ అంశాలు మాట్లాడతలేదు. జస్ట్ కిషన్ రెడ్డి గారిని లోన్ రిలీజ్ కావడానికి నిన్నే ఎందుకు అడుగుతున్నావు నీకు అనుమానం రావచ్చు. నువ్వు యూనియన్ క్యాబినెట్లో తెలంగాణ స్టేట్ నుంచి క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ ఉన్నావు కాబట్టి నిన్ను అడుగుతున్నావు. రేపు పొద్దున్నే మోడీ క్యాబినెట్ విస్తరించి నిన్ను తీసేసి ఈటల రాజేందర్ గారిని మంత్రి చేసిండు అనుకో, ఆటోమేటిక్గా రాజేందర్ గారిని వెళ్ళి అడుగుతా. ఆయన కాన్స్టిట్యున్సీకి కూడా మెట్రో వస్తుంది కాబట్టి.